హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్న శ్రీరామ్ వేదం. నేను మీ సుధీర. ఆరోగ్యమే మన మహాభాగ్యం. అందరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. కాకరకాయల కోసం ఇటు పక్క దోసకాయలు తీగ అయిపోయిన తర్వాత కాకరకాయ పెట్టానని చెప్పాను కదా. చూడండి ఎన్ని కాకరకాయలు కాసినాయో. ఇవి చిన్న చిన్న కాయలు, కాయగా ఫ్రై చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇంకో వీడియోలో. దీంట్లోనే ఇంకో వీడియో ఉంటుంది చూడండి, చిన్న కాకరకాయలుగా కాయలుగా ఫ్రై అని. అలా చేస్తాను ఈ చిన్న కాకరకాయలని. అస్సలు చేదు ఉండవు, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఆరోగ్యంగా వండటానికి కూడా ట్రై చేస్తాను కదా, ఆయిల్ తక్కువగా ఆరోగ్యం ఎక్కువగా ఉండేటట్టు. మొత్తం చిన్న పాదే, అవి ఇప్పుడే స్టార్ట్ అయింది పాదు, అయినా ఎన్ని దొరికినాయో చూడండి. మొత్తం అదంతా కూడా పాకితే ఇంకా చాలా దొరుకుతాయి కాయలు. చాలా చిన్న పాదు. అది వెనక దోసపాదు ఉంది, అది ఇప్పుడే ఎండిపోతుంది. తీసేయాలనుకుంటున్నాను దోసపాదుని. ఈ కాకరకాయ అయిపోయిన తర్వాత ఇప్పుడు 3 రోజుల క్రితమే చిక్కుడు గింజలు పెట్టాను. అదంతా ఎక్కితే చిక్కుడు గింజలు, తర్వాత చిక్కుడు పాదు కూడా ఎక్కితే కాకరపాదు తీసేస్తాను. ఇది ఇంకో చోట నిమ్మ చెట్టుకి ఎక్కింది కాకరపాదు. ఇక్కడ కూడా దొరుకుతున్నాయి కాకరకాయలు, కొద్దిగా ఒక 10 అలా దొరుకుతున్నాయి. నిమ్మ చెట్టు పాడైపోతుంది, తొక్కేసేస్తుందని చెప్పి ఆయన తీసేయమని రోజు గొడవ చేస్తున్నారు. తీసేయాలి నెమ్మదిగా. కాకరతీగ కొంచెం దొరుకుతున్నాయి, వెనకమాల కాయలు ఎక్కువ దొరకటం మొదలు పెట్టంగానే ఇక్కడ తీసేద్దామని ట్రై చేస్తున్నాను. కాకరపాదు దానిమ్మ చెట్టు మీద ఈ సంవత్సరమే అదొక 2 కాయలు 3 కాయలు కాసింది నిమ్మ చెట్టు. కాకరకాయలు కలవారి కోడళ్ళు అంట సామెత. చూడండి, అంతే వెతికితే కానీ దొరకవు. బాగా చూసి ఎతికి పట్టుకోవాలి కాకరకాయలని, లేకపోతే మిస్ అయిపోతాయి. పండిపోయి మన్నాడు కనిపిస్తాయి. పండిపోతే ఎర్రగా అయిపోతుంది కదా, బాగా వెతికితే కానీ దొరకట్లేదు. అందులో నిమ్మ చెట్టు ముళ్ళు ఉన్నాయి దానికి బాగా. గులాబీ చెట్టు కూడా దాని మీదకి ఎక్కింది. నిమ్మ చెట్టుకి గులాబీ పూలు కాకరకాయలు కాస్తున్నాయి. మా తోటలో విచిత్రాలు నేను ఎన్నోసార్లు చెప్తాగా మీకు. ఇవన్నీ వింతలో విచిత్రాలు. అదిగోండి, ఇందులో తెల్లగా ఉన్న కాయ చేతి తక్కువ ఉంటుంది. అది అట్లా కాయగా ఫ్రై చేస్తాను. 2 రకాల విత్తనాలు కదా, అవతల ఒకటి యువతల ఈ నిమ్మ చెట్టు మీద ఒకటి 2 కాస్తున్నాయి కదా. ఆ బాగా పచ్చగా ఉన్నాయేమో కొంచెం చేదు ఉంటాయి, తప్పనిసరిగా బెల్లం వేసి ఉండాల్సిందే. పులుసు కానీ ఇగురు కానీ బెల్లం వేసి ఉండి ఫ్రై చేయాలి. ఈ తెల్ల కాకరకాయలు మాత్రం కాయలుగా దాంట్లో వీడియోలో చూపించినట్టు సరిపోతుంది, అలా వండితే బెల్లం అక్కర్లేదు. ఈ దోసకాయలు కోసాను. ఆ దోసకాయలని చింతపండు వేయకుండా అచ్చం ఆవకాయ పచ్చట్లాగా అప్పటికప్పుడు పెద్ద ముక్కలు కోసి కలుపుకోవాలి. దీనికి కొంచెం తొక్కు తీయకుండా పెద్ద ముక్కలు కోయాలి ఈ దోసకాయలని. అన్నీ పట్టలేదు, దాంట్లో 2 కాయలే కోసాను. ఇదిగోండి, ఇలా తొక్క తీయకుండా ఇలా పెద్ద ముక్కలు కోసుకోవాలి. ఆ కప్పుతో 2 కప్పులు అయినాయి దోసకాయ ముక్కలు. 2 కప్పులు అయినప్పుడు చెప్పాను కదా, ఎప్పుడైనా 8వ వంతు వేయాలి ఏదైనా అని. ఆవపిండి, మెంతిపిండి, పసుపు వేసాను ముందు కొద్దిగా, ఒక 1 స్పూన్ పసుపు, ఉప్పు పసుపు వేసి కొద్దిగా ఊరనివ్వాలి 3వ రోజు దాకా. ఊరనిస్తే అది ఉప్పు పావు కప్పు వేసాను. ఊరనిచ్చిన తర్వాత ఇది 3వ రోజున కాస్త ఊరింది, కలిపి మళ్ళీ ఆవపిండి మెంతిపిండి పావు కప్పు వేసాను. ఈ 3వ రోజే ఆవపిండి మెంతిపిండి కారం అన్నీ 3వ రోజు కలపాలి. మొదటి రోజు ఒక్క ఉప్పు పసుపే కలపాలి. 3వ రోజున కారం ఆవపిండి మెంతిపిండి కలిపి వెల్లుల్లిపాయ తొక్కు వేయాలి. ఇంకా ఆ రోజు తినేసేయచ్చు, 3వ రోజుకి పచ్చడి తినేయచ్చు. నిమ్మరసం ఒక పావు కప్పు వేసాను. దోసకాయ కొంచెం పులుపు తక్కువ ఉంటుంది కదా, అదే మామిడికాయ అయితే నిమ్మరసం అక్కర్లేదు. ఆ దోసకాయ కాబట్టి కొద్దిగా వేసాను నిమ్మరసం. ఆ వెల్లుల్లిపాయలు కూడా అవి సరిపోతాయి. మెంతిపిండి ఆల్రెడీ ఆవపిండిలో ఉంది కదా, వెల్లుల్లిపాయ కూడా తొక్కేసి కలిపేసి అప్పటికప్పుడు తినేయచ్చు ఈ పచ్చడి కూడా. అదే 3వ రోజుకి తినచ్చు. మొదటి రోజు ఉప్పు పసుపు వేసి ఊరబెడతాం. 3వ రోజున ఆవపిండి మెంతిపిండి కారం నిమ్మరసం, ఆయిల్ కూడా 1 కప్పు పోసాను. ఇది గానుగ నూనె నువ్వుల నూనె పోస్తాను నేను. ఇంకంతే, అలా కలిపేసుకుని అప్పటికప్పుడు తినేయటమే. నూనె ముందు రోజు వేయకూడదు, ముందు రోజు వేస్తే ముక్క పోరదు. మొదటి రోజు ఉప్పు పసుపు మాత్రమే వేయాలి. అన్నీ కలిపేస్తే చాలా బాగుంటుంది పచ్చడి, ఆవకాయలాగా, దోస ఆవకాయ. అరటికాయలు వచ్చింది, నాటు అరటి. ఇది మామూలుగా బళ్ళ మీద పెట్టుకుని మనకు అమ్ముతారు కదా అరటి పళ్ళు, అవి ఆ అరటి వచ్చింది గల. మీకు చూపించకుండా మేము తినం కదా. 2 కాయలు పండందే ఎప్పుడు అసలు కొయ్యం మేము, కనీసం 1 అన్నాక పండాలి.
అదివరకు మీకు తీగ చూపించాను కదా, అది పుచ్చ తీగ లేకపోతే కర్బూజా అని అర్థం కావట్లేదని చెప్పాను కదా. ఒకటి పండితే కోసాము, తర్వాత నెక్స్ట్ వీడియోస్లో కోసింది కూడా వస్తుంది. అది పుచ్చకాయ అయింది, ఎర్రగా బాగా టేస్ట్గా ఉంది పుచ్చకాయ కూడా. చిన్నకాయ కాసింది కానీ బాగుంది. లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది